గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వస్తుందో అక్కడ ట్రై చేయడం. దట్ కుడ్ బి యాక్టింగ్లో కానీ మళ్ళీ మళ్ళీ ఏమంటారు రైడింగ్లో కానీ ఎవ్రీథింగ్. ఇప్పటి వరకు నేను ప్లాన్ చేసింది ఏది కాదు. సో మనకు ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు దాన్ని వాడుకోవడమే అంతే. సో నెవర్ లీవ్ ఎనీ ఆపర్చునిటీ. ఎందుకంటే మనం ఆబ్వియస్లీ వెన్ యూఆర్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ సంథింగ్ వెళ్ళిపోవాలి. ఇప్పుడు నాకు ఫ్యూచర్ ప్లాన్ ఏమైనా ఉంది సీరియస్గా స్పెషల్గా నిజంగానే అని అంటే మాత్రము ఐ సీరియస్లీ వాంటెడ్ టు ఓపెన్ అ రియాప్ సెంటర్ బేసికలీ ఫర్ ఫిజికలీ ఛాలెంజ్ పీపుల్ లైక్ దట్. అంటే ఎవరికన్నా మోటివేషన్ డౌన్ ఉన్నా ఏమైనా చేయాలనుకున్నా సో దెర్ ఈస్ అ ప్లేస్ కమ్ డౌన్ అండ్ యూ క్యాన్ సిట్ అండ్ రిలాక్స్ అండ్ ఒక్కొక్కరి గురించి తెలుసుకోవచ్చు. సో అది తర్వాత ప్లాన్ అది ఫ్యూచర్లో. సో ఆల్మోస్ట్ లైక్ అంటే వాళ్ళకి ఫిజికల్లీ ఎలా స్ట్రాంగ్ ఉండాలి ఏంటి అనేది కూడా ప్లాన్అప్ చేయడానికి. అంటే చాలా మందికి అది ఉంటుంది ఎలా చేయాలని, కానీ దే డోంట్ గెట్ ఎనీ ప్రాపర్ సపోర్ట్. అంటే ఒక ఛానల్ దొరకదు. అవును, అట్లా. సో ఐ వాంటెడ్ టు బీ దట్ ఛానల్ దేర్. సో ఫ్యూచర్లో అయితే అలా చేయాలన్న గోల్స్ ఉంది. ప్రసన్న గారు, బిగ్ బాస్ అనేది కంటెంట్ కోసం సెలెక్ట్ చేస్తున్నారా, లేదు పర్సన్లో యూనిక్నెస్ని చూపించడం కోసం చేస్తున్నారా? బిగ్ బాస్ సెలెక్షన్స్ ఎలా జరిగింది? ఇట్స్ అబౌట్ ఎవ్రీథింగ్ అండి, నాట్ ఓన్లీ వన్ థింగ్. ఇప్పుడు ఒక పర్సన్ మాట్లాడుతున్నాడు కదా అని తన్ని తీసుకోవాలని రూల్ లేదు. ఇప్పుడు ఒక పర్సన్ ఫిజికల్గా స్ట్రాంగ్ ఉన్నాడని చెప్పి తీసుకోవాలని రూల్ లేదు. హీ హ్యాస్ టు బీ ఆల్రౌండర్ దేర్. అంటే ఎప్పుడు ఏ సిచ్యువేషన్లో ఏ టీంలో ఉంటాడో తెలియదు. సో ఆబ్వియస్లీ హ్యాస్ టు డూ ఎవ్రీథింగ్. ఎందుకంటే ఒకటే పర్స్పెక్ట్ ఒక పర్సన్ తీసుకున్నారనుకోండి షో నడవదు కదా. ఇప్పుడు మీరు బాగా మాట్లాడతారు, మిమ్మల్ని తీసుకుంటే షో నడుస్తుంది అంటే కాదు కదా. యూ హ్యావ్ టు బీ ఫైన్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. అంటే బిగ్ బాస్ ఎట్లా చూస్తుంది అంటే ఈక్వాలిటీ చూస్తుంది. నాకు ఒక పాయింట్ అయితే అర్థమైంది. అంటే ఇఫ్ వన్ పర్సన్ ఇస్ స్ట్రాంగ్ అంటే టీమ్స్ డివైడ్ చేసినప్పుడు కూడా వన్ పర్సన్ ఇస్ స్ట్రాంగ్, వన్ పర్సన్ షుడ్ బి మాటలను ఉండాలా చేతలను ఉండాలా. సో ఐ థింక్ ఇట్స్ అ మిక్చర్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో మొత్తానికైతే ఒక బిగ్ బాస్ జర్నీ అనేది ఒక బ్యూటిఫుల్ అంటారు. అండ్ ఎక్స్పీరియన్స్ చేయాలి అది. అంటే నువ్వు తెలుసుకోవాలంటే మాత్రం బిగ్ బాస్ హౌస్లో ఉండాలి. సూపర్. మేము ఓన్లీ 15 days ఉన్నాం కాబట్టి మాకు అది తెలియట్లేదు, కానీ ఇక ఫుల్ డేస్ ఉంటే మాత్రము స్లోగా అసలు బయట ప్రపంచంతో సంబంధం లేకుండా వాళ్ళనే చూస్తూ గడపాలి. ఇక వాళ్ళతోనే గొడవ పెట్టుకోవాలి, వాళ్ళతోనే ఇంకా హ్యాపీనెస్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు షేర్. చాలా డిఫరెంట్, అది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అండ్ ఈ 15 daysలో 15 మెంబర్స్తో కదా చేశారు. సో ఈ 15 మెంబర్స్లో బాగా క్రేజియస్ట్ ఎవరు, చాలా ఫన్నీయెస్ట్ పర్సన్ ఎవరు, చాలా మెచ్యూర్డ్ అన్న పర్సన్ ఎవరు, చాలా టఫెస్ట్ అనిపించింది? బా స్పాట్లో పెట్టారు. స్ట్రాంగ్ అయితే ఐ ఫీల్ మై సెల్ఫ్. కొంచెం నాకు ఇంకా కొంచెం ఫిజికల్లీ నాకు టగ్ ఆఫ్ వార్ అన్నప్పుడు శ్వేత ఈజ్ వన్, దేర్ ఈజ్ సోల్జర్ పవన్ ఈజ్ వన్. మంచి టగ్ ఆఫ్ ఇవ్వచ్చు నాకు. అంటే మాకు లిటరలీ వి డిడ్ంట్ గెట్ సో మచ్ ఆఫ్ స్కోప్ ఫుల్ ఫ్లెడ్జ్గా మా పవర్స్ యూజ్ చేయడానికి, కానీ బట్ ఒక్కసారి వదిలితే మాత్రము అసలు భయంకరంగా ఉంటుంది అబ్బా అది. అంటే ఐ కుడ్ ఇమాజిన్ దాట్. అంటే యూ నెవర్ నో హూ విల్ గో ఇన్ సైడ్, ఎవరు వెళ్తారో తెలియదు. బట్ ఆ గుర్రాలు కొట్లాడితే ఎలా ఉంటే అలా ఉంటుంది అది. ఎవరు ఆలోచించారు దేని గురించి అది. శ్వేత ఆల్సో బయట ఫ్రెండే, కానీ గేమ్లో మాత్రం అమ్మో కష్టం. అండ్ కొంచెం క్రేజియస్ట్ పర్సన్ అంటే తన పేరేంది, డీమన్ పవన్. డాన్సింగ్ స్కిల్స్, మంచి డాన్సింగ్ స్కిల్స్. బయట ఇన్స్టాలో కూడా తను చేస్తుంటాడు, భలే ఉంటుంది. హీ హాజ్ దట్ ఆరా ఆఫ్, అంటే అందరితో మంచిగా డాన్స్ చేస్తూ he gets that vibe in. He's one. ఇక మా మాస్క్ మ్యానే కొంచెం మాటలలో ఇవన్నీ కొంచెం డిఫరెంట్ తను. సూపర్. డిఫరెంట్ ఏం లేదు, తనతో మాట్లాడాలన్నా కూడా ఆలోచించాల్సి వస్తుంది. వై వాట్ అనేది యూ కాంట్ పుట్ ఇట్ ఆన్ అ పాయింట్ అనిపిస్తుంది నాకు ఎందుకు ఒకసారి. సో బాగా మీ హార్ట్కి బాగా నచ్చిన వ్యక్తులు ఎవరు, శ్వేత గారు కాకుండా? కూల్, చిల్, కామ్ ఎవరు లేరండి అలా. ఎవరు లేరు అంటే ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ టూ ఫేసెస్. ఇప్పుడు నేను కూడా ఇప్పుడు దిస్ ఇస్ లైక్ అగ్ని పరీక్ష ఇస్ లైక్ నిజంగానే పరీక్ష అది. ఒకసారి నేను యశ్వంత్ కూడా అదే చెప్తున్నా. ఒకసారి నేను లోపలికి వెళ్ళాను అనుకో,
ఐ థింక్ ఐ చేంజ్ మై క్యారెక్టర్ ఐ ఫీల్ అనిపిస్తుంది. అంటే ఎగ్జామ్ పాస్ అవడం కోసం ఏదైనా చేయాలి మరి. ఇప్పుడు నేను నాలాగా కంటే కూడా ఇంకా బియాండ్ ఎక్స్ట్రీమ్ అయిపోతానేమో అనిపిస్తుంది. అంటే ఇప్పుడున్నంత వరకు ఇట్స్ లైక్ ఒక గ్రాఫ్ ఆఫ్ ఎమోషన్. ట్రూ. ఒక్కసారి లోపలికి వెళ్ళాక ఇట్ విల్ బీ లైక్ అ బ్లాస్ట్ ఆఫ్ ఎమోషన్స్. వెరీ సింపుల్. అంటే దేనికి రియాక్ట్ అవుతామో తెలీదు, దేనికి అంటే సిల్లీ అనుకున్న దానికి రియాక్ట్ అవ్వచ్చు, రియాక్ట్ అవ్వకపోవచ్చు. అంటే కొన్ని చోట్ల అవసరం లేని చోట కూడా రియాక్ట్ అయిపోతాం. అవును అవును. అంటే ట్రిగర్స్ అ లాట్ అనిపిస్తుంది నాకు ఎందుకు. సో కాస్ట్యూమ్స్ అన్నీ కూడా మీవేనా?